కూడా జాగృతి నవంబరు 24 సంచిక నుంచే మార్తాండ దేవాలయం అత్యద్భుతమైన శిల్ప సౌందర్యంతో దాదాపు 1200 ఏళ్ల క్రిందట, అంటే అటు కోణార్క కన్నా ముందుగానే నిర్మితమైందన్నమాట. ఇది కోణార్క 7 శతాబ్దాల క్రిందగానే 700 ఏళ్ల క్రిందటిదే, ఇది 1200 ఏళ్ల కిందటిదే. పలుమార్లు విధ్వంసానికి గురైంది ఈ ఆలయం. ఇది సూర్యాలయమే, అందుకని దీన్ని మార్తాండ క్షేత్రం అన్నారు. అటు పర్యావరణ ఇటు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం స్థాన చైతన్యాన్ని కలిగి ఉండటమే కాదు, అద్భుతమైన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ఉండేదట. ఇది కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో స్థితమై 32,000 చదరపు అడుగులలో గల ఈ ఆలయ శిథిలాలు ఆ శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దీని ప్రధాన ద్వారం పశ్చిమంగా ఉంటుంది, పశ్చిమ దిశగా. ఆలయ ముఖద్వారంపై హిందూ దేవతలను చెక్కారు. అటు ఇటు స్తంభాలతో ఉన్న ఈ ప్రాంతం మధ్యలో సూర్య ఆలయం ఉంటుంది. దానిని ఆనుకుని పుష్కరిణి ఉంటుంది. అంతరాలయంలో విష్ణు, గంగ, యమున, సూర్యుడి చిత్రాలు ఉన్నాయి. కాశ్మీర్లో మతపరమైన క్షేత్రాలను వివరించే ప్రాచీన భృంగేష్ సంహితలో మార్తాండ క్షేత్ర ప్రస్తావన ఉంది. వరుసగా నిర్మించిన స్తంభాలకు దారితీసే ఈ ప్రధాన ఆలయం చుట్టూ 83 చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. సూర్యరశ్మి అనేక వ్యాధులను నయం చేయగలదనే విశ్వాసంలో మార్తాండ క్షేత్రం నిదర్శనంగా ఉందన్నమాట. భక్తులు దేశ విదేశాల నుండి వస్తుండేవారని చరిత్ర చెబుతోంది. దీనిని మీర్ సుల్తాన్ సికిందర్ బుత్షీ ఖాన్ 15వ శతాబ్దంలో కక్ష కట్టినట్టుగా విధ్వంసం చేశాడు. ముస్లిం పరిపాలకులకు ఇదే పని కదా, ఎవరు వచ్చినా. కాగా మార్తాండ ఆలయంపై పలు దాడులు అనంతరం దాని పునరుద్ధరణ కాశ్మీర్ చరిత్రకారులు లిఖించారు. అంటే చాలాసార్లు ధ్వంసం చేయటం, మళ్ళీ దాని పునరుద్ధరణ జరగటం అన్నమాట. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు లలితాదిత్య ముక్తపిద ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాడు. కాశ్మీర్పై 5 రాజతరంగిణులు వచ్చాయి. కల్హణుని రాజతరంగిణి మరింత రచించిన కల్హణుని అనంతరం రాజతరంగిణి రచించిన కల్హణుడితో ఒకటి ఉంది రాజతరంగిణి. అలాగే దాని తర్వాత రచించిన జౌన్ రాజా ఒకటి రచించాడు రాజతరంగిణి. ఈ విధ్వంసాలను సుల్తాన్ జౌద్ అబ్దిన్ వరకు కాశ్మీర్లో జరిగిన రాజకీయ తిరుగుబాట్లను అందులో పొందుపరిచాడు ఈ జౌన్ రాజా అని మహేష్ కౌల్ అనే చరిత్రకారుడు లిఖించాడనమాట. ఇక ఇంకొకటి చిన్నది, అంకోర్ వాట్ దేవాలయం. ఇది కంబోడియాలో ఉంది. ప్రపంచంలో అత్యంత పెద్ద హిందూ దేవాలయ సముదాయం అన్నమాట ఇది. అంతకన్నా పెద్ద దేవాలయ సముదాయం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇప్పుడు కానీ పురాతనంలో కానీ ఇంతవరకు లేదు. అందుకనే ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా భావించే కంబోడియాలోని అంకోర్ వాట్ శిల్ప నైపుణ్యం గురించి అందరం విని ఉంటాం. ఖమేర్ కళకు రామాయణం నుంచి శైవం, బౌద్ధం తాలూకు ఆనవాళ్ళు ఈ శిల్పాలలో మనకు కనిపిస్తాయి. అటు జైనము, బౌద్ధం ఇవి కూడా కనిపిస్తాయి అక్కడ. ప్రాచీన కాలంలో హిందూ ధర్మ వ్యాప్తికి తార్కాణంగా నిలిచే ఈ ఆలయంలో సూర్యుడికి కూడా ప్రాధాన్యతనిచ్చిన విషయం చాలామందికి తెలియదు. అందుకనే ఇప్పుడు సూర్య దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం కదా, అందుకని ఇది కూడా ఇచ్చాడనమాట. హిందూ మత క్రతువుల కోసం కట్టడాలు, హోమగుండాలు, మండపాలు ఒక ఎత్తు కాగా, ఈ ఆలయ నమూనా రూపకల్పనలోనే ఖగోళ శాస్త్రం, విశ్వ నిర్మాణ శాస్త్రం, కాస్మాలజీ అనమాట. అంటే విశ్వ నిర్మాణ శాస్త్రం అంతర్లీనంగా ఉన్న విషయాన్ని, అంటే వాటిని సరిగా అధ్యయనం చేస్తే ఆ శాస్త్రాల యొక్క సంగతులన్నీ ఈ నిర్మాణంలో పొందుపరిచారన్నమాట. విషవత్తు ఆయనం ప్రారంభ రోజుల్లో ఆలయ పశ్చిమ ద్వారంలో ఉదయించే సూర్యుడు సమలేఖనం అయ్యేలా దీన్ని నిర్మించారట. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆలయం ఒక అబ్జర్వేటరీగా, అంటే ఒక పరిశోధనాలయంగా పనికొస్తుందన్నమాట. ఋతువును అనుసరించి సూర్య చంద్రోదయాలను గణించేందుకు రేఖలు ఉన్నాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆలయ నమూనా రూపకల్పనలో 108, 360 అనే అంకెలు అత్యంత
ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని సుభాష్ కాక్ వంటి పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి 3 ఆలయాలను ఇక్కడికి చెబుతూ మమ్మల్ని క్షమించరు అని ఎందుకన్నారంటే 3 ధ్వంసమైనవి ముస్లిముల పాలకుల చేత, అలాగే బ్రిటిష్ వాళ్ళు ఐరోపా పాలకుల చేత. కాబట్టి వాటిని రక్షించుకోలేకపోయాం కదా మనం, అందుకని మమ్మల్ని క్షమించండి అని చెప్పుకుంటున్నాం అన్నమాట. స్వస్తి.